మచ్చబల్లారం డివిజన్ పరిధిలోని బీబీఆర్ కాలనీ నుంచి పంచశీల కాలనీ వరకు 4.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ పనులకు శనివారం స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని నార్త్ తల్వాల్ సొసైటీస్ అసోసియేషన్ వాసులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ మాట్లాడుతూ ఎన్నో రోజులుగా భారతాలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ఈ ఇంటర్నల్ రోడ్డుకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం నిధులతో సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్టు తెలిపారు. మైనంపల్లి హనుమంతరావు సహకారంతో ఈ రోడ్డుకు మోక్షం లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీల ప్రెసిడెంట్లు, ప్రతినిధులు శ్రీధర్రావు, శ్రీనివాసరావు, భూపాల్రెడ్డి, ప్రసన్నకుమార్, శ్రీనివాసరెడ్డి, లక్ష్మణరావు, నరసింగరావు, మహేందర్ రెడ్డి, రాకేష్ రావు, రాజేష్, విజయవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బాలరెడ్డి, భాస్కర్ రెడ్డి, నరేంద్రరావు, భిక్షపతి రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, వివి రావు, కేబుల్ శేఖర్, శివ, మధుసూదన్ రావు, సాయి కుమార్, సహదేవ్, కేసీఆర్, శకుంతల నాయుడు, విజయ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవన్నీ ఫోటోస్ కావాలా రాజేష్ అన్న? నరసింహ అన్నా జరా అదే నువ్వే వస్తున్నావు మొత్తం. అశోక్ అన్న ఇడు అదా కెమెరా కాదు కెమెరా. రావాలా మీ న్యూస్లో అన్ని డీటెయిల్స్ పెడతా. ఏం రావు కళ నెరవేరుతున్నది. అందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పెద్దలు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి ఆశీస్సులతో రాజ్ జితేంద్రనాథ్ గారు ఈరోజు టెంకాయ కొట్టి ఈ యొక్క రోడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంత వీలైతే అంత తొందరగా దీన్ని పూర్తి చేస్తే 20 కాలనీల ప్రజలకు చాలా రకాలుగా మనకు సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మా హెచ్ఎంటీ ఆఫీసర్స్ కాలనీ తరఫున ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారికి, అదేవిధంగా రాజ్ జితేంద్రనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి రోడ్డు కానీ మా దాంట్లో జిమ్ కానీ ఈ యొక్క పార్కులు కానీ డెవలప్మెంట్ చేయడంలో వీరిద్దరి యొక్క పాత్ర కీలకమని వారికి ప్రత్యేకంగా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత 10-15 సంవత్సరాల నుంచి మా కాలనీలో రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే డ్రైనేజ్ కాలువల దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు జితన్న చేశారు. కానీ ఎప్పుడన్నా కూడా కాల్ చేసి ఏమన్నా రోడ్స్ ఉన్నాయా చేయాల్సి అని అడిగి మరీ జితన్న చేశారు. కాలనీలో మైనంపల్లి గారి సహకారంతో చాలా ఖర్చు పెట్టారు. భవిష్యత్తులో కూడా జితన్న సేవలు మా కాలనీకి ఉపయోగపడతాయని అందరం ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన కాలనీ వాసులకి, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి ప్రెసిడెంట్, సెక్రటరీ, తర్వాత మా కాంగ్రెస్ నాయకులకు, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున ఎంతో పర్వదినము. ఈ కృషి మాది ఫ్రమ్ లాస్ట్ 6 months నుంచి ఉంది. మినిస్టర్ గారికి, హనుమంతన్న గారికి ఫోన్ చేసి, కమిషనర్ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా మాకు ఈ రోడ్ కావాలి. ఫ్రమ్ లాస్ట్ 2 years నుండి ఈ రోడ్ పైన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది కనెక్టింగ్ రోడ్, లింక్ రోడ్డు మన అల్వాల్కి, తర్వాత కొంపల్లికి. మరి ఈ రోడ్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇక్కడ నుండి మన వీబీఆర్ నుండి ఎస్పీజీ గ్రాండ్ వరకు మనకు ఆల్మోస్ట్ ఎస్ఎన్ రెడ్డి వరకు మనది వస్తుంది లింక్. అక్కడ నుండి కుబ్బులాపూర్ లింక్ వస్తుంది. లాస్ట్ టైము వివేక్ గారు మరి హనుమంతన్న గారు ఉన్నప్పుడే ప్రపోజల్ పెట్టారు. అప్పుడు ఆ ప్రపోజల్ అయిపోయే లోపల వాళ్ళ టర్మ్ అయిపోయింది. తర్వాత నన్ను ఫాలో అప్ చేయించి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి కమిషనర్ గారికి లెటర్ పెట్టించి ఫోన్ చేయించి ఇది ఇమీడియట్గా శాంక్షన్ చేయాలి ఈ రోడ్డు అంటే వాళ్ళు మన అపూర్వ చౌహాన్ దగ్గరికి, మన కాలనీ వాళ్ళందరినీ, మన జోనల్ కమిషనర్, కుకుట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ దగ్గరికి వెళ్ళి ఒక 3 times ఆయన నీటికి తీసుకురావడం జరిగింది. మరి ఈ రోడ్డు చాలా అధ్వానంగా అయిపోయింది. ఎందుకంటే ఇది రోడ్ వేసి కూడా ఆల్మోస్ట్ ఒక 7 to 8 years అయిపోయింది. దానికన్నా ముందు కొద్దిగా చిన్న రోడ్ ఉండే. తర్వాత ఈ వర్షాకాలం, ఈ లాస్ట్ వర్షాకాలంలో అయితే చాలా హెవీ రెయిన్స్ వచ్చాయి. ఆ రెయిన్స్ వల్ల మొత్తం పాడైపోయింది. అక్కడ కొన్ని ప్యాచ్ వర్క్స్ చేయించాం, కానీ దాంతో మనకి సరిపోలే ఈ రోడ్డు. మరి కమిషనర్ గారు నేను వెళ్ళి కలవడం జరిగింది. మరి మా అన్న కూడా ఇమీడియట్గా అది శాంక్షన్ చేయించాడు. స్టాండింగ్ కమిటీలో పెట్టించాం. మా మేయర్ మేడంతో మాట్లాడాము. తర్వాత ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించి టెండర్ పెట్టించాం. ఆ రోజు ఈ కాలనీ వాసులందరూ మన పంచశీల కాలనీలో
హనుమంతన్నని సన్మానం చేయడం జరిగింది. మరి వేరే ఎవరెవరో ఏదో అంటున్నారు, వాళ్ళు మేము చేయించాము అది చేయించాము, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎవరైనా కానీ జిహెచ్ఎంసీలో ఒక ఆర్టీఐ పెట్టుకోండి. మేము ఎన్ని వర్క్స్ చేశాము ప్రతి కాలనీలో కానివ్వండి, ఈ లింక్ రోడ్స్ కానివ్వండి, ఈ లబ్బం ఫ్యాక్టరీ రోడ్స్ కానివ్వండి, లేకపోతే సెలెక్ట్ టాకీస్ రోడ్ కానివ్వండి, ఎన్నో రోడ్స్ ఇప్పటివరకు మత్స్యబులారంలో నేను అరౌండ్ 500 crores వర్క్ చేయించాం మా హనుమంతన్న సహకారంతో. మరి ఈ 2 years లోపలనే ఒక 107 రోడ్స్ పెట్టించాం అన్ని కాలనీస్లో. ఇక్కడ ఒక్కో కాలనీ అండ్ రాజేంద్ర అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మా కాలనీ న్యూ కాలనీ అప్పుడు 10-12 ఏళ్ల క్రితం మా కాలనీలో రోడ్లు లేకుండే, డ్రైనేజీ లేకుండే, వాటర్ లేకుండే, ప్రతి పనికి మేము అన్న దగ్గరికి వెళ్తే అన్న మైనపల్లి అన్న కానీ రాజేంద్రనాథ్ అన్న కానీ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసుకొని ఏం కావాలో మా పక్కనే ఉండి మాట్లాడి మాకు అన్ని సేవా కార్యక్రమాలు అన్నీ చేపించి మమ్మల్ని ఒక సిటిజన్గా ఇట్లా బతకాలని నేర్పిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి మనిషికి కావాల్సిన మినిమం అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ముందు సహకరించారు. ఇంకా ఫ్యూచర్లో కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము. మా చిన్న ప్రోగ్రామ్ ఉంది అక్కడ, ఏదంటే ఒక చేతనకాలం చిన్న కలుపుతున్నారు. మాకేంటంటే అక్కడ స్టాగ్నేట్ అయ్యి బాగా ఒక 3-4 feet రోడ్డు మీద వస్తున్నాయి. అది సాల్వ్ చేయడానికి మేము అన్న దగ్గరికి వస్తాం, ఎప్పుడు పోతాం. అదే కాదు అన్న పెద్ద ఎత్తున రేపు పొద్దున ఫ్యూచర్లో విజయం సాధించి ఆయన సేవలు మాకు అందరికి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ తెలుసు హనుమంతన్న ఎంత ఏది అడిగినా వచ్చి ఫస్ట్ నేను ఉన్నా అంటాడు. ఇప్పుడు కూడా కనెక్టివిటీ రోడ్స్ కానివ్వండి అన్ని చాలా మంది చేశారు. దాన్ని ఏది కాదు వాళ్ళు అంత మంచి మొదటి మనం మిస్ అయిపోయాం. లాస్ట్ టైం మనం మనం అందరం కానీ ఇంకా లేము చేయలేదు. ఎందుకో కానివ్వండి మనం ఎందుకో లేకపోతే ఆయన మంత్రి, కానీ ఇప్పుడు మంత్రి కంటే ఎక్కువ కూడా ముఖ్యమంత్రి లాగా అయిపోయింది. చాలా పవర్ఫుల్ అయ్యండి హనుమంతన్న. కనెక్టివిటీ రోడ్స్ కానీ మా దానిలోనైతే అన్నీ చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, పార్క్స్ కానివ్వండి. 20 కాలనీలో ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను నేను. మంజీరా కాలనీ నాది. మంజీరా కాలనీ ప్రెసిడెంట్ కూడా 2 terms చేశాను. మేము జితేందర్ నాథ్తో 2009 నుండి కంటిన్యూస్ టచ్లో ఉన్నాము. మాకు అప్పుడు రోడ్లు, ఈవెన్ వాటర్ పైప్ లైన్, డ్రైనేజ్ పైప్ లైన్స్ ఏం లేకుండే. స్క్రాచ్ నుండి మేము ప్రస్తుతం ఆల్మోస్ట్ ఒక 95% అయిపోయింది. మనకు కావాల్సిన పనులు ఏమున్నాయంటే ఒక చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ మాత్రమే ఉన్నాయి. అవి లగ్జరీ కిందకి వస్తే కంఫర్ట్, బేసిక్ నీడ్స్ అయితే అయిపోయినాయి. మాకు హనుమంత అన్న మాకు యాక్సెస్ కూడా మన నార్త్ వాళ్ళకి మెట్రో లేదంటే మేము మెట్రో కూడా వెళ్తే మమ్మల్ని మంత్రి దగ్గర తీసుకెళ్ళి మాకు యాక్సెస్ ఇప్పించాడు.